ఈ ఒడిలో నీకు ఫిట్నెస్ స్టార్ట్ ప్రార్థన చేసుకుంటుంది. బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత సంవత్సరాలు గడుస్తున్నాయి. సంవత్సరాలు గడుస్తూ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఇప్పుడు సమూయేలు గారు పెద్దవాడయ్యాడు. సమూయేలు కాస్త పెద్దవాడయ్యాడు, నడక పట్టాడు, మాటలు కూడా నిదానంగా వచ్చేటువంటి ఆ స్థితిలో ఆయన పట్టుకుని ఏం తీసుకొచ్చారు తెలుసా? 24 దగ్గర అంటాడు, పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చింది. ఇప్పుడు మరలా వాడుక చొప్పున షిలోహు మందిరానికి వచ్చారు. వచ్చేటప్పటికి ఏం తీసుకొస్తుంది? పాలు మాన్పించిన తర్వాత పాలు మాన్పించారు కదా. పాలు మానటానికి ఎంతకాలం పట్టింది ఒక పిల్లోడికి? ఏమండి, కొంతమంది గాడిలాగా 7 సంవత్సరాల దాకా తాగుతారు, కొంతమంది 3 ఏళ్లకే మానేస్తారు, మరి కొంతమంది 5 ఏళ్ళ కదా. 5 అనేది మాత్రం పర్ఫెక్ట్ అన్నమాట, లేదా 3 కదా, 3. ఇక ఇప్పుడు పాలు మాన్పించిన తర్వాత అంటే వినండి జాగ్రత్తగా, 5 సంవత్సరాలు పిల్లవాడు. ఎన్ని సంవత్సరాలు అండి? బాబుకి ఎన్ని ఉంటాయి? 8 కదా. ఇంకా కొంచెం ముందుకు వస్తే 5 సంవత్సరాలు అంత ఉంటాడు. పాలు మానాడు, లేక 4 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు అంత పిల్లోని పట్టుకుంది. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే పిల్లోని పట్టుకుంది, బాలుని ఎత్తుకుని 3 కోడెలను తూమెడి పిండిని ద్రాక్షారస తిత్తులను పట్టుకుని షిలోహు మందిరానికి తీసుకుని, ఇదిగో భర్తను పట్టుకుని, అమ్మ అర్థమవుతుందా? ఈ 3 కలిసి దేవుని మందిరానికి వెళ్ళారు. దేవుని మందిరానికి వెళ్ళి చెప్తున్నారు, వారు కోడెను వధించి పిల్లవాడిని ఏలి వద్దకు తీసుకొచ్చారు. ఎవరి దగ్గర తీసుకొచ్చారు? ఏలి దగ్గర తీసుకొచ్చారు. వినండి బాగా, ఏలి దగ్గరకు సమూయేలు వచ్చేటప్పటికి సమూయేలుకు అప్పటికే ఈ కళ్ళు కనిపించటం మానేసి ఎక్కడో మసక ఏమండి ఏలికి, అవును, ఏలి గారికి ఈ కనులు కనిపించటం లేదు, ఎక్కడో తక్కువ కనిపిస్తున్నాయి. దృష్టి మాంద్యం వచ్చింది కదా. తీసుకుని వచ్చి ఏం చెప్తుంది తెలుసా? నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. వింటున్నారా? ఏం చెప్తుంది? నీ యొద్ద నిలిచి, ఒకానొక సందర్భంలో ఒక 4 సంవత్సరాల పూర్వం నీ యొద్ద నిలబడిన ప్రార్థన చేసింది నేనే కదా. నేనే చేసే ప్రార్థన. ఆ రోజు నేను చేసిన ప్రార్థనను బట్టి, నువ్వు చెప్పిన మాటను బట్టి దేవుడు నాకు ఇదిగో ఈ పిల్లవాడిని నాకు దయచేసి, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. ఈ బిడ్డను అనుగ్రహించింది దేవుడు అని చెప్తుంది. ఈ రోజుల్లో వినండి బాగా, సంఘానికి వచ్చేవాళ్ళు దేవుని దగ్గర నుంచి కార్యాన్ని పొందుకునేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? ప్రభువా, నువ్వు నాకు మేలు చేస్తే నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. అయ్యా, నాకున్న ఈ ₹1,00,000 అప్పు తీరిపోతే నాకు ఎక్కడో ఒక 2 లక్షలు ఏం రావాలి? ఎక్కడి నుంచో లోన్ రావాలి. ఆ లోన్ వస్తే నాకున్న ₹1,00,000 అప్పు కట్టేసుకుంటానయ్యా. నీ మందిరానికి నేను ఒక 20,000 ఇస్తానయ్యా. ఎంత? 20,000 దశంభాగాన్ని ఇస్తానయ్యా అని అనుకుని 2 లక్షలు వచ్చిన తర్వాత ₹1,00,000 ఏమో అప్పులు కట్టుకుని ఈ ₹1,00,000 మళ్ళా దశంభాగం ఎంత వాళ్ళు చెప్పండి? 20,000 ఇవ్వాలిగా. 20,000 ఏముందో, ఎక్కడ ఇస్తాం 20,000? అదే 20,000 ఉంటే దేనికో దానికి పనికొస్తాయి కదా అని చెప్పి ఒక 2,000 తీసుకెళ్లి పాస్టర్ గారి చేతుల్లో పెట్టి ప్రార్థన చేయించుకోవటానికి లోపల ప్రాణం గుట్టమని కొట్టుకుంటుంది. 20,000 ఈమె తన బిడ్డను పట్టుకుని తీసుకెళ్లి అప్పగిస్తుంది. అయ్యా నేనే అని జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే చేసిన తీర్మానాలు మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. అమ్మ వినాలి జాగ్రత్తగా, వాక్యాన్ని వినాలి. ఏం చేస్తున్నారు? మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. మర్చిపోవటానికి ముందేం చేస్తారు? అయ్యా ప్రార్థన చేయండి, డోకరాలో లోన్ రావాలి, 3 లక్షలు ఇస్తానన్నాడు, మా కోసం ప్రార్థన చేయండి. ఎన్నిసార్లు ఇలా రావట్లేదు, అయ్యగారు ప్రార్థన చేయండి,
అని అయ్యగారితో ప్రార్థన చేయించుకున్న తర్వాత లోన్ వస్తుంది. లోన్ వచ్చిన తర్వాత